ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షణ ధారావాహిక 292వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండి చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం మనోనిగ్రహం కలిగినటువంటి జీవనం ఓ యాత్రగా సాగాలి. అదే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు? బంధాలన్నీ కూడా అశాశ్వతములే. ప్రవాహంలో రెండు కట్టెలు కలిసి విడిపోతున్నట్లుగానే ఈ బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. సుఖదుఖాలు కూడా ద్వంద్వములే. అవన్నీ కూడా అవి ఏవీ శాశ్వతాలుగా, జీవుడే శాశ్వతం కాదు కదా, ఈ దేశమే వదిలిపోతుంది. కాబట్టి బహు జాగ్రత్త అవసరం సుమా. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయ్యా. ఈ జన్మ వాసనామయం. పూర్వజన్మ కర్మ ఫలములను అనుభవించే నిమిత్తంగా ఈ దేహం ఏర్పడింది. ఈ దేహభ్రాంతి వీడగలిగితే ముముక్షు సాధన ప్రాప్తి అని చెప్పుకున్నాం. ఇక నేడు ఆన్వాయితీగా స్వామిని నుతించే ఓ స్వీయ రచన. అయ్యా, భరత ఇలావృత భద్రాస్వ హరివర్షకేతుమాలారమ్యక హిరణ్మయ ఉత్తర కిం పురుషనామ నవవర్ష కర్మక్షేత్ర సారస చక్రవాకాది విహంగ సంసేవిత ధరావలయ పరిపాల పరమధార్మిక జనరక్షకామృత ఘనధరాధర పాహి పాహి. అవతరించరా స్వామి అని స్వామిని వేడుతూ నేటి కార్యక్రమంలో ఈ ముముక్ష సాధన ప్రాప్తిలో జీవన వైశిష్టం ఎలా కొనసాగుతుందో భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. ద్వంద్వములకు దూరంగా జీవనం సాగాలయ్యా. కర్మఫలాలను అనుభవించుతో తప్పదు కదా. ఆ కర్మఫల అనుభవమే నివారణ, ద్వంద్వముల యొక్క నివారణ. అనుభవించక తప్పదు, అనుభవిస్తే తీరుతుంది. మరో మార్గం లేదయ్యా. కారణ కార్య సంబంధాల అన్నీ కూడా అనివార్యములే. కారణం ఏంటి? కర్మ. అంటే అది ఇంతకు ముందు ఆచరించినటువంటి కర్మ, ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి కర్మ, ఆచరించబోయే కర్మ, ఇవన్నీ కూడా కారణములే. మరి కార్యమేంటి? ఫలితం. ఏ విత్తనం కుంకుడి గింజకు కుంకుడి ఫలం, మామిడి టెంకకు మామిడి ఫలం. ఉత్తమ కర్మాచరణకు ఉత్తమ ఫలం, అధమ కర్మాచరణలకు అధమ ఫలం. కాబట్టి ఏ ఫలాలైతే ఆచరించామో ఇతపూర్వం ఆ ఫలములు అనుభవించే నిమిత్తంగా ఈ జన్మ. ఇది ఒక రకంగా ఎలా ఉంటుందంటే, గంట కొట్టి శబ్దం రావద్దంటే ఎలాగా? అది సాధ్యం కాదు కదా, అది అసాధ్యం కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు సామాన్యులు. అనగా ఏదైతే ఆచరిస్తామో, ఏదైతే వండుకుంటామో అది అనుభవించక తప్పదు. కాబట్టి సుఖానికి మూలమేంటి అసలు? తృప్తి. పేరాశ ఉండకూడదు. ఆశ ఉండటంలో తప్పులేదు, అది ధర్మబద్ధమైనటువంటి ఆశ. అంతే తప్ప పేరాశ సుఖానికి హేతువు కాదు, దుఃఖానికి హేతువు. సుఖానికి మూలం మరి తృప్తి. నిగ్రహంతోనే ఆ తృప్తి ప్రాప్తి. ఏమిటి ఆ నిగ్రహం? మనోనిగ్రహము కదా. అన్నిటికీ మూలం మనస్సే. ఆశ నిరాశల సంధ్యా రాగం ఏ మనస్సు. ఉదయంతో వెలుగు, అంతే కదా, అస్తమయంతో తొలుగు. ఆలోచించాలి సీతారాం. బహు జాగ్రత్త అయిన పదాలు ఇవన్నీ కూడా. ఇవి సహజ సిద్ధములు, ఆస్వాదించాలి అంతే. అంటే ఏం కావాలి? మనస్సు పరిణత చెంది తీరాలి, పరిపక్వత చెంది. దేంట్లో పరిపక్వత? ధర్మాధర్మ విచక్షణ జ్ఞానంలో. వింటే కదా తెలుస్తుంది. అసలు వినకపోతే ఏం తెలుస్తుంది? చదవాలి. భారత, భాగవత, రామాయణ గ్రంథాలు, గీత కనీసం ఇంతవరకైనా చదివినటువంటి వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది. చదవని వ్యక్తిత్వం ఎవరికి కోపం వచ్చినా చెప్పక తప్పదు. కనుక మనవి చేస్తున్నాను, నన్ను మన్నించాలి. అహంభావం
కరడుగట్టి ఉంటుంది. అది ఇంత అహంభావినా అని ఆ జీవికి కూడా తెలవదు. అంతర్లీనంగా ఆ స్థాయిలో ఉంటుంది. ఈ ఫలితాలు ఇవి చూసే వాళ్ళకి తెలుస్తాయి. ఎవరి లోపాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళంతా కూడా గొప్పవాళ్లే, రామచంద్రులే కదా. సరిదిద్దుకుంటే ఆ స్థాయికి వెళతారు. సరిదిద్దుకోవటం చేత కాకపోతే పతనం అవక తప్పదు. కాబట్టి బహుజాగ్రత్తగా గమనించ ప్రార్థన. సుఖమునకు మూలం తృప్తి, నిగ్రహంతోనే ఆ తృప్తి ప్రాప్తి. ఆశనిరసల సంధ్యారాగం మనసు ఉదయంతో వెలుగు, అస్తమయంతో తొలుగు. ఇవి సహజ సిద్ధములు. సూర్యాస్తమములు ఎంత సహజములో మానవ జీవన భ్రమణంలో వాసనామయ జన్మ, కర్మ, ఫలం, అనుభవం ఎవ్వరూ తప్పదీయలేరు. అంత సహజ సిద్ధములు. ఆస్వాదించాలంటే ఏదైనా ప్రసాద మనస్తత్వంతో స్వీకరించగలగాలి. అంటే మనస్సు మనోవాక్కాయ కర్మల సాక్షిగా త్రిగుణాతీతమైనటువంటి జీవన విధానంలో నిర్గుణ స్థాయికి చేరితే క్షేత్రజ్ఞుడు ధర్మబద్ధంగా స్థితుడై ఉంటాడు. అంటే దేహమే క్షేత్రం, అందులో జీవుడే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రధర్మాన్ని ఎరిగి తన జీవన విధానాన్ని కొనసాగించగలిగితే తనను తను ఉద్ధరించుకున్నవాడు అవుతాడు. అంటే ఇది మనోపరిణితి అంటారు దీన్ని. జ్ఞాన మార్గావలంబన సత్యధర్మ ఆచరణయే సోపానం. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతాం నిచ్చెన వేసుకుని. అలాగే మెట్టు సత్యం, ధర్మం ఒకదాన్ని అంటే ఒకటి ఉంటుంది, ఆచరించుకుంటూ వెళ్ళటమే. అంటే ప్రసాద మనస్తత్వంతో జీవించగలగాలి. కాలానికే మనిషి అధీనుడు. కాలోతి దురతిక్రమ. కాలం అనుల్లంఘనీయము, దాన్ని ఎవడు దాటలేడు. ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళటమే తప్ప కాలము మనిషికి అధీనము కాదు. కాబట్టి త్రికాల కార్యక్రమాలలో నిమగ్నమైనటువంటి జీవుడు కాల స్వరూపాన్ని ఎరుగలేడు. భూత భవిష్యత్ వర్తమానంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని కాదు, త్రికాలంలో భూత భవిష్యత్ గడిచిపోయిన కాలం, నడుస్తున్న కాలం, గడవబోయే కాలం. ఈ కాలములలో కాల స్వరూపాన్ని ఎరుగులేడు. మరుక్షణం ఎలా ఉంటుందో తెలవదు మనకి. కాలమే నిర్దయగా జనన మరణాలను నిర్ణయిస్తుంది. దానికి పక్షపాతం ఉండదు. కాలం దైవస్వరూపం. ఏదైతే మూటగట్టుకొని తెచ్చుకున్నామో, రైలు ఎక్కామండి, మన స్టేషన్ వచ్చింది, దిగిపోతాం అంతే. అయ్యో సీటు బాగుంది ఇంకాసేపు కూర్చుంటానంటే కుదరదు. అలాగే సర్వం కాలాధీనం. కాలానికి సమాన దృష్టి ఉంటుంది, పక్షపాతం ఉండదు. అనాసక్త యోగ జీవనం స్వర్గద్వారం. అనాసక్త అంటే దేని యందు అనాసక్తి? జీవితం యందు అనాసక్తి కాదండి, కర్మ ఫలముల యందు అనాసక్తి. నేను నాకు తప్ప ఎవరు లేరు. తప్పండి. నాయకత్వ లక్షణాల్లో కొట్టుమిట్టులాడుతున్నటువంటి వాళ్ళు దీన్ని గమనించ ప్రార్థన. అనాసక్త యోగ జీవనం. దేని యందు అనాసక్తి? అహంభావం యందు అనాసక్తి. నా మాట శాసనం అనే విర్రవీగటంలో అనాసక్తి. అధర్మం ఆచరించడంలో అనాసక్తి. ప్రసాద మనస్తత్వమే అనాసక్తి. ప్రాప్తాలు దైవాధీనం. మనం ఎవడూ మనల్ని ముంచడో, మనం ఎదుటోళ్ళని ముంచకుండా ఉంటే చాలు. మనం ఒకవేళ మునిగామనుకోండి, పూర్వం లేదయ్యా, కుళ్ళు బుద్ధితో ఎదుటోడు ముంచాడు, ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవం అప్పుడు ఈ ముంచబడిన వ్యక్తిని సాధనంగా ఉపయోగించుకున్నది అని ఎరంగాలి. అంటే అప్పుడు ద్వంద్వాలు ఉండవు. మునగటం ఉండదు, తేలటం ఉండదు, ప్రయాణించడం ఒకటే ఉంటుంది. అదే అనాసక్త యోగ జీవనం అనిపించుకుంటుంది. అది స్వర్గద్వారం. అమృతము మృత్యువునన సత్వము మోహముగాన విను మహాత్మా. ఏ సత్యమునన మృత్యువు గెల్చెదా,
సమసుఖ దుఃఖుండ నగ్గుచు శాంతి పరుండనై. సమ సుఖ దుఃఖుండ నగుచు, దుఃఖమైన సుఖమైన సంతోషమైన సమభావంతో ఎవరైతే స్వీకరిస్తారో ద్వంద్వాలు ఉండవు. మంచి ముద్దపప్పు నెయ్యి కావాలి, గడ్డ పెరుగు కావాలి, లేదండి ఉన్నదాంట్లో తింటాం అంతే. ప్రాప్తాప్రాప్తంలో దైవాధీనములు. భోజనం చేయటానికి కూర్చున్నాం, అమ్మా అంటూ వచ్చారు ఎవరో, ఉన్నది అదే, అందుట్లోనే కొంత పెడతాం, అది మహాప్రసాదం కదా. అంటే సత్యమే అమృతం. సత్యం అంటే నిజం చెప్పడం ఒకటే కాదండి. సత్యమయ జీవన విధానంలో ప్రసాద మనస్తత్వంతో జీవిస్తూ కాలమును సాక్షిభూతంగా ఎరిగి మనోవాక్కాయ కర్మల సాక్షిగా ధర్మబద్ధ జీవనం ఎవరైతే జీవిస్తారో ఆ జీవనం అలా జీవించగలగాలి. అదే ఎప్పుడు ఏమవుతుంది? అమృతమయ జీవన విధానం అవుతుంది. అమృతమైనటాలకి చావు లేకుండా ఉండటం కాదు, చనిపోయిన తర్వాత కూడా తలుచుకుంటాడు. ఓహో మహానుభావుడండి ఆయన, అడిగిన వారికి లేదనకుండా ఉన్నంతలో పెట్టాడు. కేవలం డబ్బుతో మాత్రమే రాదు ధాతృత్వం. ₹1,00,00,000 ఉంటాయి, ఇంకో 1,00,00,000కి పడగడతామనే చూస్తారు. అక్కడ దాకా ఎందుకండి? చిన్న మాట మనవి చేస్తాను. ఏ మెసేజ్ పెట్టినా అసలు చూడరు, భారతం వినరు, రామాయణం చదవరు, కాలు మీద కాలేసుకొని మొహాన అరికాలు కనపడేలాగా కూర్చొని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఏమనాలి? ఆలోచించండి ఒక క్షణం. సంస్కారవంతమైన జీవన విధానంలో తనను తను సంస్కరించుకోగలగాలి. ఎవడిని ఉద్ధరించలేడు, ఎవడిని సంస్కరించలేడు. తనను తనే సంస్కరించుకోవాలి. చెబుతాడు, మార్గం చెప్తాడు. నాయన ఒక్కొక్క మెట్టు ఎక్కరా, ఇగో ఇలా వెళ్ళు, అలా తిరుగు, ఆ పైకి వెళ్ళు, ఈ కిందకరా, ఇలా చెప్తారు. దారి తెలవకపోతే చెప్తారు. దాంట్లో ప్రయాణించగలగాలి, గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జీవనం ఫలవంతమవుతుంది కదా. కాబట్టి మరణరాహిత్యం సత్యమే. అమృతం అంటే మరణరాహిత్యం అంటే సత్యనిష్ట. మోహమే మృత్యువు. ఇది కావాలి, అది కావాలి, ఉన్నదాన్ని వదిలిపెట్టలేం. వీడు సుఖపడ్డం, ఇంటిలో ఉన్న వాళ్ళని సుఖపడనివ్వడం. అసలు సుఖం అంటే ఏంటో తెలిస్తే కదా. అన్నీ ఉంటాయండి, బెల్లం ముక్క నోట్లో వేసుకునే గతి ఉండదు. ఏందా అంటే ఆ వ్యాధులు ఉంటాయి. చక్కెర వ్యాధి ఎందుకు వస్తుంది? జీన్స్ అండి, ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మఫలం అండి, అంతే, తప్పదు. అన్నీ ఉంటాయి, చూస్తూ కూర్చోవాలి, గుటకలేస్తావు. అలాగే మృతామృతాలు కేవలం జ్ఞాన సంకేతాలు. మృతామృతములు జ్ఞాన సంకేతములు. ఎందుకు? ఈ భాండం బ్రహ్మాండంలో మనదొక భాండం. ఈ భాండం కుమ్మరవాడి సారిపై నుంచి తయారై వచ్చింది. బ్రహ్మే కుమ్మరి. చితుకుతుంది, వచ్చిందంటే వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడికి ద్వంద్వాలు ఉండవు, భయం ఉండదు, అపేక్ష ఉండదు, తితీక్ష ఉండదు. స్వామి యొక్క చింతన, ధర్మ చింతన, అది తప్ప మరొకటి ఉండదు కదా. రెండు సమానంగా స్వీకరించాలి. ఏంటి? మృతమైనా అంటే జీవనమైనా లేదా మృత్యువైనా సరే, లాభమైన నష్టమైన సత్యనిష్టతో మోహ విదూరం అంటే యథార్థ దర్శనం. సత్ అసత్, ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఏదైతే ఉండదో అదే ఉండదు. దీన్నే సదసజ్ఞానం అంటారు. అదే సత్యం. కాబట్టి ఆపై ఏమవుతుంది? ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత జీవుడు మోహ విదూరం. నా భార్య, నా ఇల్లు, నా డబ్బు, నారపీచి వ్యవహారం చేశాడు. కొడుకు పేరు నారాయణ. లోకడు ఒకసారి చెప్పాను. అవసాన దశ, చుట్టూ చేరారు బంధువులు, నార చూపించారు. ఇదేమిట్రా అంటే పీచు అన్నాడు. నారా అంటే యణ అందాం, నారాయణ అనే పదం చెవిలో పడుతుంది కదా అని. పడనివ్వదు, అననివ్వదు. ఎందుకు? జన్మంతా పీచు పీచు పీచు. వీడు ఒక నారపీచుగా తయారై అందరినీ పీడించి ఆ విధంగా మూటగట్టాడు. అన్ని రకాల వ్యాధులు, ఇంత బెల్లం ముక్క కూడా నోట్లో వేసుకునే గతి లేదు. వెళ్ళిపోయే సందర్భంలో ఆ విధంగా వెళతాడు. కారణం వాసనామయ జన్మ. మళ్ళీ అవన్నీ మూటగట్టుకొని వస్తాడు అనుభవించే నిమిత్తంగా. కాబట్టి సత్యనిష్టతో యథార్థ దర్శనం, ఆపై మోహ విదూరం.
వినా మార్గం లేదు. చిన్న విశ్లేషణ అండి. సంతానం అనుకుంటాం కదా, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా పిల్లలు. తల్లిదండ్రులకు కుమారునిగా అంటే బదులుగా, మారునిగా, నాకు మారుగా, నాకు బదులుగా కొనసాగేదే కదా ఈ జీవనం. అదే అమృతం అంటే కాదు. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు కదా. నేను చచ్చిపోతే నా కొడుకు ఉన్నాడు కదా, నా పిల్లలు ఉన్నారు కదా, పిచ్చి సన్నాసి అలా అన్వయించడానికి వీల్లేదు నాయన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. జీవన విధానమే యజ్ఞ భావనామయంగా సాగాలంటుంది శాస్త్రం బాబు. అనగా మాట, ఆలోచన, ఆచరణ ధర్మనిష్ట, సత్యనిష్టగా ఉండాలి, ఉండి తీరాలి. మోహ విదూరమే శాంతిమయం, వినా మార్గం లేదు. అంటే అరిషడ్వర్గ విదూర జీవనమే ప్రధానం. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. అయ్యా దండం పెట్టి చెప్తున్నా వినండి, మహదవకాశం. ఆపై మీ దయ ప్రాప్తాలు దైవాధీనములు. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయతో ఆదరించే ప్రార్థన. దయుంటే విన్నవాళ్ళు స్పందించండి. ఆ రామా ఛానల్లోనే మీ అభిప్రాయాన్ని నిష్కర్షగా పెట్టండి. దాంతో విన్న ఫలం మీకు దక్కుతుందని నా భావన. సీతారాం.